మెండుగా మాకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయమును మెండుగా అనుగ్రహించండి. ఆయన మేమందరము సంఘముగా కూడుకుని ఉండగా ఆయన మీ వాక్కులు మాకు తెలియజేసి మమ్మల్ని నాయన మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచమని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ ఆయన మేము మీకు ఇష్టమైన పిల్లలుగా మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా మీరు పరిశుద్ధుడై ఉన్నట్టుగా మేమందరమును పరిశుద్ధులుగా మీ కొరకు ఉన్నతంగా బ్రతుకున్నట్లు సహాయం చేసి నడిపించమని వేడుకుంటాం. మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట నా వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. కేవలం ఆయన ప్రేమను బట్టే మనం జీవిస్తున్నాం. దేవుడు ప్రేమయే ఉన్నాడు. ఆ ప్రేమతోనే మనల్ని సృష్టించుకున్నాడు. ఆ ప్రేమలోనే మనం జీవించాలని కోరుకున్నాడు. అయితే మానవుడు ఈ ప్రేమ మార్గాన్ని విడిచిపెట్టి సొంతంగా మార్గాన్ని వేసుకున్నాడు. దేవుడు అంటాడు, ఆశ్చర్యపోతాడు దేవుడు, నాకే రాని తలంపులు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు హెచ్కేల్ గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ, యెషయా గ్రంథం కానీ, హోషియా గ్రంథం, ఇవన్నీ నహూము, హబక్కూకు, మలాకి, జెఫన్యా, ఇవన్నీ గ్రంథాలన్నీ, ఈ ప్రవక్తల గ్రంథాలన్నిటిలో కూడా మానవుని యొక్క దౌర్భాగ్యకరమైన ఆలోచన సరళి మనకు అర్థమవుతుంది. మనం అందరం ఏమనుకుంటాం? మంచి వాళ్ళమే అనుకుంటాం కదా. మన మార్గములన్నీ మనకి మంచిగానే కనబడతాయని వాక్యం సెలవిస్తుంది. ఒకడికి తాను పోవు మార్గము యథార్థముగా కనబడను. తన మార్గం తనకి ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. కానీ వాక్యం దగ్గరకు వచ్చి చూసుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో వాక్యం మనకి తెలియజేస్తుంది. అందుకే మనం ఏం చేస్తాం? ఇప్పుడు క్రైస్తవులుగా నేడు ఈరోజు ఈ సమయానికి మనం ఇక్కడ ఎందుకు కూడుకున్నాం? దేవుడు మనం ఎలా ఉన్నామో మనకు తెలియజేయాలని, మనం దేవుడికి ఇష్టమైనట్టుగా నడుచుకుంటున్నామా లేదా, మన జీవితాలు సరిచేసుకోవడానికి మన హృదయాలను ఇచ్చి మనం ఇక్కడ సిద్ధపడి కూర్చున్నాం. చాలామంది దీనికి ఇష్టపడట్లేదు, అవునా? లోకంలో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంది. నేనే నిజంగా ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు నేనే ఈ సమయంలో రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే నా శరీరం నాకు సహకరించట్లేదు. శరీరం సహకరించిన వాడు ఇంకోటి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. అంతేగాని దేవుని సన్నిధిలో దేవునికి హృదయాన్ని ఇచ్చి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుడు నన్ను ఎలా ఉండమని కోరుకుంటున్నాడు, అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, నా చుట్టూ జరుగుతున్న పరిస్థితులకి దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నాడు. దేవుడు మాట్లాడతాడు డైరెక్ట్గా. ఎలా మాట్లాడతాడు? ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం వినని వాడికి జీవితం ద్వారా మాట్లాడతాడు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల ద్వారా, సందర్భాల ద్వారా మాట్లాడతాడు. యాకోబు తన జీవితంలో దేవుని మాట వినలేదు. ఎలాంటి వాడు? మోసగాడు కదా. కానీ తన అన్న తనకి ఎదురుగుండా వస్తున్నప్పుడు ఎవరు కాళ్ళు పట్టుకున్నాడు? దేవుడు కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకంటే వేరొక దారి లేదు. మనిషి తనకి ఎంతైతే చెయ్యగలడో అంత చేసుకుంటాడు. ఎప్పుడైతే దారి లేదో అప్పుడు ఎక్కడికి వస్తాడు? దేవుడి దగ్గరికి వస్తాడు. రావాల్సిందే. మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? చివరికి దేవుడి దగ్గరికే వెళ్ళాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అన్నదే మనకి ప్రాముఖ్యమైంది, చాలా ముఖ్యమైనది. నా మాట ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి, నాకేమైనా ప్రయోజనం ఉందా? నాకే ప్రయోజనం లేదు. తిరిగి దేవుడు ఏమంటాడంటే, నువ్వు నా దగ్గరికి రావద్దంటాడు. నేను ఎవరి మాట చెప్తున్నాను? దేవుని మాట చెప్తున్నాను. నేను దేవుని బిడ్డగా దేవుని మాట మీకు చెప్పి దేవుడి తట్టు మిమ్మల్ని తిప్పాను అనుకోండి, అది ఎవరికి మంచిది? మీకు మంచిది, నాకు మంచిది. నాకు జీతం ఉంది పరలోకంలో. ఎందుకని? అనేకులు నేను దేవుడి తట్టు తిప్పితే దేవుడు నాకేమిస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు, నాకు జీతం ఇస్తాడు. మీ అందరికీ దేవుడి మాటలు చెప్పాలి. ఇప్పుడు దేవుడి సంఘాల్లో దేవుడి మాట చెప్పడానికి భయం వేస్తుంది. ఎందుకని? దేవుని పిల్లలుగా పిలువబడుతున్నవారు దేవునికి అవిధేయత చూపిస్తున్నారు కాబట్టి
దేవుని నోటిగా ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకతలు అనేవి సంభవిస్తున్నాయి. అందుకే కదా ఈరోజు చాలామంది బోధకులు భయపడిపోయి వాళ్ళకి నచ్చిన బోధ ఎందుకు చెప్తున్నారు? అంత్య దినాల్లో ఎవరు వస్తారు? దురద చెవులు గల వారు వస్తారు, కల్పనా కథలు వినే వాళ్ళు వస్తారు, బోధకుడు గద్దిస్తుంటే నచ్చని వాళ్ళు వస్తారు. అప్పుడు ఏం చేస్తారు బోధకులు? దేవుడికి ఇష్టమైనట్టు బోధిస్తున్నారా, ప్రజలకు ఇష్టమైనట్టు బోధిస్తున్నారా? ప్రజలకు ఇష్టమైనట్టుగా బోధిస్తే పబ్బం గడుపుతుంది, తర్వాత పబ్బం గడుస్తుంది, కడుపు నిండుతుంది, శరీరం సుఖంగా ఉంటుంది. కాబట్టి ప్రజలకు నచ్చినట్టుగా చెప్పడానికి అలవాటు పడిపోతుంది. అది దేవుడు చెప్పినట్టు చెప్పారనుకోండి, ఏమొస్తుంది? ప్రజల తరపు నుంచి వ్యతిరేకత వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆవేదన వస్తుంది, దేవుని బిడ్డగా ఓర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే పౌలు గారు అంటారు, అంత్య దినాలు చాలా భయంకరంగా ఉంటాయి, అబద్ధ బోధకులు అనేకులు వస్తారు, వారు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేస్తారు, తనకిష్టమైన మార్గంలో మళ్ళీపోతారు. చాలామంది పైకి భక్తి గలవారిగా ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించేవారిగా లేరు. శక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ తిమోతి గారిని ఎలా చూశారంటే, తన సొంత కన్న కొడుకుగా, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఉన్నన్ని రోజులు దేవుడి సేవ ఎలా అయితే చేశాను అలాగే నువ్వు కూడా చేయాలి. తిమోతి గారిని ఎలా చూశారు? ఒక సంఘానికి వచ్చే ఒక విశ్వాసిగానో ఒక చిన్న బిడ్డగానో చూడలే. తను ఎలా అయితే దేవుడిలో ప్రయాసపడ్డాడో, పని చేశాడో, అదేవిధంగా తిమోతి ఉండాలి. తన హృదయంలో ఏదైతే దేవుని గురించిన ఆవేదన, దేవుని చిత్తం నెరవేర్చాలన్న తపన, ఆత్మను గురించిన పరితాపం, ఇదంతా ఎవరికి ఉండాలి? తిమోతికి ఉండాలి. ఎందుకంటే పౌలు గారు వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. అందుకని తనలో ఉన్న ఆ ఆలోచన దృక్పథాన్ని తిమోతిలోనికి పంపించాలని అపోస్తలుడైన పౌలు గారు లేఖ రాసి అంటాడు, అనేకులు భక్తిగల వారిగానే ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించట్లేదు, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకట్లేదు, దేవుని చిత్తాన్ని గ్రహించట్లేదు. వాళ్ళకి ఏం లేదు? గ్రహింపు లేదు. నువ్వు మంచివాడివే, నేను మంచిదాన్నే, మరి తప్పు ఎక్కడ జరుగుతుంది? నీకు నాకు పడట్లేదు. ఇద్దరము దేవుడి బిడ్డలమే, అందరూ సంఘంలోని వారమే. నేను మంచిదాన్ని నేను అనుకుని నువ్వు మంచిదాన్ని నువ్వు అనుకుంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? మరి అంటే ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది, ఎక్కడో అపార్థం అనేది దుష్టుడు పుట్టించాడు. ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాలి. మాట్లాడు. నీకేమైనా అపార్థాలు ఉన్నాయా? నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? మాట్లాడు కూర్చుని. నేను ఈ వాక్యం ఇలా అనుకుంటున్నాను, ఆ వాక్యం అలా ఉంది, ఎందుకు ఇలా ఉంది, దేవుడు దీన్ని బట్టి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? ఇప్పుడు అన్నయ్య చెప్పారు, జ్ఞానం ముందు విలువ గల సొత్తులేమి సాటి లేవు అన్నాడు. ఏంటా జ్ఞానం? ఎవరా జ్ఞానం? యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు జ్ఞానమై ఉన్నాడని అక్కడ ఆ సందర్భంలో ఉటంకించలేదు. కానీ మనకు తెలుసు ఏమని? జ్ఞానం అనగా యేసుక్రీస్తు అని మనకు తెలుసు. కానీ వెలిచూపును బట్టి చూసేవాడు ఏమనుకుంటాడు? జ్ఞానం అంటే తను అనుకున్నది ఏదో జ్ఞానం అనుకుంటాడు. ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, యవ్వనస్తుడు వస్తే ఏమనుకుంటాడు? తను ప్రేమించిన అమ్మాయిని ప్రేమించడమే అనుకుంటాడు. ప్రేమ అంటే తల్లిదండ్రుల ప్రేమ ఉంది, తల్లిదండ్రుల పిల్లల మీద చూపించే ప్రేమ ఉంది, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంది, దేవునితో అంటుకట్టబడిన ప్రేమ కూడా ఉంది. ఏ సందర్భాల్లో దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోగలిగే వివేకం మనకి ఉండాలి. గ్రహింపు శక్తి అంటాడు దాన్ని. అందుకే మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థం కావట్లేదు. యెషయా మీ గురించి చెప్పింది సరియే అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడతారు, అపోస్తలుడైన పౌలు గారు కూడా మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సందర్భం మాట్లాడతారు. శిష్యులు ఆకలేసి వెన్నులు తుంచుకుని తినేస్తారు విశ్రాంతి దినాన్ని. అప్పుడు వాళ్ళు అంటారు, విశ్రాంతి దినాన్ని ఆహారం తినేస్తున్నారు అంటారు పరిసయ్యులు. తర్వాత నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తినేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు శాస్త్రులు పరిసయ్యులు? యేసుక్రీస్తులో తప్పు ఎలాగనూ కనిపెట్టలేరు. అందుకని శిష్యులు తప్పులు పడుతూ, నీ శిష్యులు ఇలా చేస్తున్నారేంటి, ఉపవాసం చేయరేంటి నీ శిష్యులు
అలా తప్పులన్నీ ఎత్తి చూపించడానికి పట్టి లాగుతున్నారు బయటికి. అయితే యేసుక్రీస్తు వారు అంటారు, చేతులు కడుక్కోకపోవడంలో ఏమీ లేదు. కానీ మరి ఎక్కడుంది తప్పు? హృదయంలో ఉంది. వాళ్ళు ఆహారం లేక వెన్నులు తుంచుకుని తినేస్తున్నారని తెలుసు, ఆహారం పెడతామని వచ్చి ఏమంటున్నావు? చేతులు కడుక్కోకుండా అన్నం తినేస్తున్నాడు. యేసుక్రీస్తు బాబు ఏమంటారు? నోట పడినది అపవిత్రపరచదు, నోట్లో నుండి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. జాగ్రత్త. ఈ వాక్యాల రెఫరెన్స్లో మనకు చాలా తెలుసు. ఏమంటున్నాడు? నోట పడినది అపవిత్రపరచదు. ఒకవేళ వస్తే రోగం వస్తుంది, మందులు పడితే తగ్గిపోద్ది. ఒకవేళ ఈ భౌతిక కాయం పోయినా పర్వాలేదు, కానీ ఆత్మ నశించిపోకూడదు అన్నాడు. అలా అని ఇప్పుడు చేతులు కడుక్కోకుండా తినేమని నేను ఇప్పుడు మీకు బోధిస్తున్నానా? ఆత్మ ముఖ్యం. ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ? చేతులు కడుక్కోకుండా తినడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, కానీ మీరు హృదయాలను కడుక్కోలేదు. మీ నోట్లో నుండి వచ్చే ప్రతి మాటలో కూడా పాపం దాగి ఉంది, సహోదరుని పట్ల ద్వేషం దాగి ఉంది. కాబట్టి మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అది మీకు మంచిది. నోట పడినది శరీరాన్ని అపవిత్రపరచదు, నోట్లో నుండి బయటకు వచ్చేది శరీరాన్ని అపవిత్రపరుస్తుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీరు క్రీస్తుని ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకుంటే మీరు అలాగ క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు క్రీస్తుని తీసుకుని ఇదిగో చేతులు కడుక్కోకుండా తినేమన్నాడు దేవుడు అని తినేసావు అనుకున్నావు, నీకు మేలా? నువ్వు ఎలా నేర్చుకోవాలి క్రీస్తుని? అదొకటే కాదు, దాని తర్వాత ఏం చెప్తున్నాడు, ఏం వివరిస్తున్నాడు? నోట పడినది కాదు, నోట్లోంచి వచ్చేది. నీ హృదయం అను ధననిధిలో నుండి నువ్వు మంచి విషయాలను తీసుకొస్తున్నావా, చెడ్డ విషయాలను తీసుకొస్తున్నావా? నీ సహోదరుడికి బాగుపడేది చెప్తున్నావా, పాడు చేసేది చెప్తున్నావా? ప్రేమతో చెప్తున్నావా, ద్వేషంతో చెప్తున్నావా? హృదయంతో ముడిపడి ఉంది ఆత్మీయ జీవితం. యేసుక్రీస్తు ప్రభువు వారు హృదయమును ధననిధి అన్నాడు. హృదయం చాలా ఇంపార్టెంట్ ఆయనకి. అందుకే మీ హృదయంలో ఏమి ఉంచుకోవాలి? వాక్యాన్ని ఉంచుకోవాలి. మీ హృదయమును పలకల మీద వాక్యాన్ని రాసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. నోట పడినది కాదు, నోట్లోంచి బయటకు వచ్చేది. ఎలా వస్తుంది? నోట్లోంచి, హృదయంలో నుండి నోట్లోంచి బయటికి వస్తుంది. అందుకే యాకోబు గారి పత్రికలో చూడండి, చూద్దాం. యాకోబు పత్రిక. ప్రతి ఒక్కరు కూడా మీ చేతిలో ఉన్న దైవ గ్రంథాన్ని తెరిచి వాక్యం చెప్పబడుతున్నాడు, అది అలా ఉందో లేదో అని పరిశీలించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అది అలాగ ఉన్నట్లయితే తప్పదు, అది దాని ప్రకారంగానే ఉండాలి. ఎందుకంటే ఇది మనుషుల మాటలు కాదు, ఇది ఎవరి మాట? దేవుని మాట. దేవుని పక్షాన ఉంటే మనల్ని దేవుని నోటిగా సిద్ధపరుస్తాడు, దెయ్యం పక్షాన ఉంటే వాడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. భక్తి అంటే ఏంటి? ఈరోజు చాలామంది నిజంగా బాధేస్తుంది. పాత నిబంధనలో ఏదైతే ఉదయకాల ఆరాధన, సాయంకాల ఆరాధన, మధ్యాహ్నకాల ఆరాధన అని చెప్పి ప్రార్థనల గురించి చెప్తున్నారు. ప్రార్థన అవసరమే, కానీ భక్తి అంటే పైకి చూపించుకునేది కాదు. క్రైస్తవ భక్తి పైకి కంటికి కనిపించేది కాదు. ఏమంటాడు? ఆ కింద భక్తి ఏదనగా అని కూడా మాట్లాడతాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా, దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటేను, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటేనే. మనకి దేవునితో అన్యోన్య సహవాసం అవసరం, కానీ ఆ సహవాసాన్ని భక్తి అనుకుంటే చాలా ప్రమాదం. భక్తి అంటే ఏంటంటే దిక్కులేని వారిని ఆదరించడం, విధవరాండ్ర తన ఇబ్బందిలో పరామర్శించడము, తర్వాత ఇహలోక మాలిన్యం తమకి అంటకుండా కాపాడుకోవాలి. ఇది నువ్వు ప్రార్థన చేసి వచ్చేసిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేదా? ప్రార్థనలో అయ్యా బాబు నాయన నీ బంగారు పాదాలు అంటాం మనమే. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ జీవితంలో
మనం రోజంతా జీవిస్తాం కదా, ఉదయం ప్రార్థన చేసుకుంటాం. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, ఎక్కువైతే ఒక గంట. ఆ తర్వాత మరి ఉన్న 23 గంటలు మరి మన నోటిని భద్రంగా కాపాడుకోవద్దా? నోట నుండి బయటకు వచ్చే ప్రతిదాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు మాట్లాడి ప్రతి మాటకి లెక్కలు కట్టేస్తున్నాడు. అందుకే అన్నాడు, ఏమన్నాడు? ఎవడైనా నువ్వు నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడునని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఏమన్నాడు? హృదయమును మోసపుచ్చుకుంటున్నాడట, నోటికి కళ్ళెం పెట్టుకోవట్లేదంట, భక్తి వల్ల వాడిని అనుకుంటున్నాడంట. అంటే ఎప్పుడు వాక్యం చెప్పడం మాత్రమే, ఎదుటి వారికి చెప్పడం మాత్రమే. మనం దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామో లేదో స్వపరీక్ష చేసుకోకపోతే మన భక్తి వ్యర్థమే. శక్తి కావాలి మనకి. పైకి భక్తి గల వారి వల్లే కనబడుతున్నా లోపల శక్తి లేకపోతే అది వేస్ట్. అది ఎందుకు? ఇప్పుడు కనీసం ఇది ఉంది, ఇందులో నీళ్ళు ఉన్నంతసేపు ఇది మనకి అవసరం. నీళ్ళు లేకపోతే ఇది మనకి అవసరం లేదు. నీలో దేవుని శక్తి ఉంటేనే నువ్వు దేవుడికి అవసరం, ఉపయోగపడతావు. ఇది వాటర్ అంతసేపే ఉపయోగపడుద్ది, వాటర్ లేనప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుద్ది? అలాగే మనలో దేవుని శక్తి ఉంటే మనం దేవునికి ఉపయోగపడతాము, లేకపోతే మనం దేవునికి ఉపయోగపడము. అందుకే అంటున్నాడు, నిన్ను నువ్వు మోసపుచ్చుకున్న జాగ్రత్త. మనల్ని మనమే మోసం చేసుకునే శక్తి ఉందా లేదా? మోసం చేసే శక్తి ఉందా లేదా? మోసపరిచే ఆత్మ ఉందా లేదా? ఉంది కదా. చాలా జాగ్రత్త. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? పరలోకం వెళ్ళాలనుకుంటున్నావు. కాబట్టి ఏం చేస్తాడు వాడు? మోసంతో వస్తాడు. నీ కళ్ళకి మత్తు కలిగిస్తాడు, మబ్బు కలిగిస్తాడు. నీకు గ్రహింపు శక్తి ఉండదు. దేవుని మార్గాన్ని నువ్వు గ్రహించలేవు. నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటావు. అందుకే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? గొప్పదైన దైవ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథం అంతా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ గ్రంథం అంతా నాకు వచ్చేసి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒక్క వాక్యాన్ని పట్టుకుని జీవితాన్ని గడిపిన వాళ్ళు ఉన్నారు. మదర్ తెరీసా ఒక్క వాక్యం పట్టుకుని వచ్చింది మన దేశానికి. ఏంటన్నమాట? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆమె జీవితం అంతా ఒక వచనం నెరవేర్చడమే సరిపోయింది. తన వలె తన పొరుగు వారిని ప్రేమించడానికి మదర్ తెరీసాకి జీవితం పట్టింది, ఒక్క వచనాన్ని నెరవేర్చడానికి. మరి మనము మన జీవితంలో ఎన్ని వచనాలు నెరవేరుతున్నాయి? ఎంతగా మనం దేవునికి మన హృదయంలో చోటిస్తున్నామో, ఎంతగా ఆయన చెప్పినట్టుగా బ్రతుకుతున్నాము? పైకి క్రైస్తవులుగా భక్తులుగా ఉన్న మనం నిజమైన భక్తిని ఆచరిస్తున్నామా? ఎవరికైనా ఒకవేళ సాయం చేసామంటే 100 ఫోటోలు తీసుకుంటాం, మనం 100 మందికి చెప్పుకుంటాం. చేయాలి, దేవునికి ఇష్టమైనట్టుగా చేయాలి. అది మనకి పరలోకంలో ప్రతిఫలంగా అనుగ్రహించబడుతుంది. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన గొప్ప మహిమను పాపము చేసి మనం పోగొట్టుకున్నాం. దేవుడు మనకి నిజమైన ఆధిక్యతను అనుగ్రహించాడు. ఏదేని తోటలో మనకి ఏమిచ్చాడు? మనకి మహిమ శరీరం ఉంది కదా. అప్పుడు మానవునికి ఏముంది? మహిమ శరీరం ఉంది, దీర్ఘాయుష్ ఉంది, మరణము లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఏదేని తోటలో దేవుడు మానవునికి ఇచ్చాడు. అయితే మానవుడు దేవునికి అవిధేయత చూపించి బయటపెట్టే దేవుడు మానవునికి అవిధేయత చూపించి ఏం చేశాడు? దేవుడిచ్చిన గొప్పదైన మహిమను, అంటే పరలోకాన్ని ఒక పండు కోసం పోగొట్టేసుకున్నాడు. ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠత్వపు హక్కుని ఏసావు పోగొట్టేసుకున్నాడు. మనం కూడా పరలోక స్వాస్థ్యాన్ని పోగొట్టుకునే విధంగా దుష్టుడు ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు. దేన్ని ఆస్పదం చేసుకుని వస్తాడు? శరీరాన్ని ఆస్పదం చేసుకుని వస్తాడు. శరీరం ఎన్నో కోరికల పుట్ట. ఈ కోరికలు నెరవేర్చుకోవడానికే జీవితం అంతా సరిపోతుంది. దేవుడు కోరికని ఎక్కడ నెరవేరుస్తాం మనం? దేవుడు భక్తి గురించి చెప్తున్నాడు. భక్తి అంటే దిక్కులేని వారిని ఆదరించడం, విధవరాలని పరామర్శించడం, అనాథల్ని ఆదుకోవడం. జాగ్రత్త, నీ నోటితో నువ్వు ప్రేమిస్తున్నానంటే సరిపోదు, క్రియ కావాలి. నీ బ్రతుకు చూపించాలి, నీ బ్రతుకు మాట్లాడాలి, నువ్వు కాదు.
అప్పుడు దేవునికి మహిమ. అప్పుడు నిన్ను చూసి నిన్ను బట్టి ప్రజలు దేవుణ్ణి మహిమపరుస్తారని. మీ సత్క్రియలు చూసి ప్రజలు దేవుణ్ణి మహిమపరుస్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట. వాక్యం ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. శరీరంలో నరాలు ఎలా అయితే అతుక్కుపడి ఉన్నాయో వాక్యం అంతా కూడా ఒకదానితో ఒకటి అతుక్కుపడి ఉంటుంది. ఇంతమంది ఇన్ని ప్రసంగాలు చేస్తున్నా చూడండి, అసలు ఎంత కొదువు లేదు మనకి. మెసేజ్కి, ప్రసంగాలకి కొదువు లేదు, వాక్యాలకి కొదువు లేదు. కానీ బ్రతుకుకి కొదువు వచ్చింది. ఇప్పుడు సాక్ష్యానికి కొదువు వచ్చింది. నువ్వు పైకి భక్తి గలవాడు ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోతే వ్యర్థుడివే. దానివల్ల మనకి ప్రయోజనం ఏమీ లేదు. మనం ఎన్ని వారాలు కూడుకున్నా ప్రయోజనం లేదు, ఎన్ని కార్యక్రమాలు చేసినా దేవునికి ప్రయోజనం లేదు. కార్యక్రమాలు జరుగుతాయి, ఎందుకు జరగవు? అందరూ చేస్తున్నారు కదా. కానీ అది దేవుడికి ఇష్టమైందా కాదా? దేవుడికి నచ్చిందా కాదా? దేవుడు ఆనందిస్తున్నాడా? 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకును మాలిన్యము కలుగు చేయొచ్చు. కొద్దిగా సౌండ్ తగ్గించు. మాలిన్యము కలుగు చేయొచ్చు. ఇప్పుడే కదా చదివాము, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూచుకున్నటయే భక్తి, తన్ను తాను కాపాడుకున్నటయే, తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే భక్తి. ఈ నాలుగు ఏం చేస్తుందంట? సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. మీరు యాకోబు గారి పత్రిక అంతా మీరు చదవండి. అతను ఏదో సంఘానికి నేర్పించడానికి చాలా ప్రయత్నపడుతూ ఉంటాడు. ఈ వచనాలన్నీ ఎందుకు రాస్తున్నాడు? ఎక్కడ శుద్ధి కలగాలని? ఆత్మలో శుద్ధి కలగాలని ఈ వచనాలన్నీ రాసి పంపిస్తున్నారు సంఘానికి. నాలుక మన అవయవాల్లో చిన్నది, చాలా చిన్నది, అయితే అది బహుగా అదిరిపడుతుంది. అది మనల్ని మొత్తం పాపాన్ని ఆపాదించడానికి కారణం అవుతుంది. ఒక నోటితోనే కదా అంటాము, అన్న మాట వెంటనే మనల్ని అంతరినీ చెడు చేస్తుంది. అందుకే మంచి ఊటలో మంచినీళ్ళు ఊరుతాయి, ఉప్పు ఏంటి ఒక్క జల అంటే ఏంటి? భూమిలో మనం వాటర్ తాగుతాం కదా, అప్పుడు ఏం పడతాయి? అందులో జల పడుతుంది. జల అంటారు దాన్ని. ఆ జల పడినప్పుడు వాళ్ళన్నీ టేస్ట్ చేస్తారు. ఉప్పు నీళ్ళు కానీ పడ్డాయా, మనం పడిన ప్రయాసంతా వ్యర్థమే. మొత్తం మనం పెట్టిన పెట్టుబడి అంతా పోద్ది. అదే తియ్యని నీరు పడ్డాయా, మనకు చాలా సంతోషం. అదే అంటున్నాడు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. తన కల్వరి రక్తంలో నిన్ను కడుక్కున్నాడు, విలువ పెట్టి నిన్ను కొన్నాడు. ఆయన పూర్ణంగా తను తాను రిక్తునిగా చేసుకుని మనల్ని కన్నాడు, రక్తంతో కొన్నాడు. అపవాదికి బానిసలుగా మనం వెళ్ళిపోయాం కదా. దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుని బానిస బ్రతుకుతున్న మనల్ని అపవాది కాడి కింద నుండి విడిపించి ఆ దాసత్వపు బ్రతుకు నుండి కాపాడి అంటరాని దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనల్ని పవిత్రులుగా చేయడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి పవిత్రులుగా మనల్ని మార్చాడు. అంత గొప్పగా మార్చిన తర్వాత మన హృదయంలో నుండి రుచికరమైన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, సహోదరులు ప్రేమించే మాటలు వస్తాయని ఆయన అనుకుంటుంటే మన నోట్లోంచి ఏమొస్తున్నాయి? ఉప్పు నీళ్ళు వస్తున్నాయి. అందుకే కదా అంటున్నాడు 9వ వచనం, దీనితో అనగా దేనితో? నాలుకతో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతము. ఇదే నాలుక ఇక్కడ దేవుణ్ణి అయ్యా బాబు ప్రభువా నాయన నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు గొప్ప దేవుడివి అంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత, సమాజంలోనికి వెళ్ళిన తర్వాత, మామూలు దైనందిన జీవితంలో మనుషుల్ని ఏమంటుంది? శపిస్తుంది. నువ్వు అలాంటోడివి, ఇలాంటోడివి, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, నీ వల్లే అంటుంది. అన్నీ ఈ నాలుకే. అందుకే అన్నాడు ఈ నాలుక నుంచి ఏం మాటలు రావాలి? తీయని మాటలు రావాలి, క్షమాభివృద్ధికరమైన మాటలు రావాలి, ప్రేమ చూపించే మాటలు రావాలి, ప్రయోజనకరమైన మాటలు రావాలి. ఎదుటివాడికి మేలుకరమైంది అంటాడు.
మనం మాట్లాడిన దానివల్ల ప్రయోజనం ఉందా? మేలు కలుగుతుందా? ఏం నేర్పించడానికి మాట్లాడుతున్నాం? ఏం చెప్పడానికి మాట్లాడుతున్నాం? ఎవరికి క్షేమాభివృద్ధి కలుగుతుంది? వినువారికి మేలు కలుగునట్లు, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఎందుకంటే ఆ నోట నుండి దేవుని మాటలు రావాలి. అందుకే హృదయము మలినంతో నిండిపోతే, మన హృదయాన్ని మనం మోసపుచ్చుకుంటే మన భక్తి వ్యర్థమే, దానికి శక్తి లేదు. శక్తి ఎలా వస్తుంది? శక్తి ఎలా వస్తుంది చెప్పండి ఒక మాట. పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి ఎలా వస్తుంది? ప్రార్థన చేస్తే వస్తుంది. ఈరోజు ప్రార్థన అంటే మనకి ఎంత చిన్న చూపు. ప్రార్థన చేద్దాం ఏదన్నా పనికి అన్నాం అనుకోండి, ఎంత చిన్నగా చూస్తున్నారు, ఎంత లోకుగా చూస్తున్నారు, ఎంత అమాయకంగా చూస్తున్నారు. ఇప్పుడు నా కొడుకే వచ్చి ఏదైనా కొనమన్నాడు అనుకోండి, నన్ను ప్రార్థన చేద్దాం దేవుడి చిత్తమైతే కొందాం అంటే ఎంత లోకు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు కొనేయచ్చు కదా. నీ దగ్గర డబ్బులు ఉన్నా సరే, నువ్వు కొనగలిగిన స్థితి నీకున్నా సరే ప్రార్థన చేయమని ఎందుకు అంటున్నావు అని చూస్తుంటే ఏమర్థమైంది దేవుని గొప్పతనం? ఇదే యాకోబు పత్రికలో మాట్లాడుతూ చూడండి. మళ్ళీ ఈ సందర్భానికి వద్దాం. 4వ అధ్యాయము 2వ వచనం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీయో దొరకలేదు. దేవుణ్ణి అడగకపోతే నీకేమీ దొరకదు. దేవుణ్ణి అడగడం అంటే ఏంటి మరి? ప్రార్థన, అర్థన, ప్రాధేయపడి అర్థించాలి దేవుణ్ణి. మనకి దైవికమైనవి ఏవి కావాలన్నా మనం దేవుణ్ణి ప్రాధేయపడాలి, అర్థించాలి. ప్రార్థన అంటే ఏంటి? ప్రాధేయపడి అర్థించడం. ఎందుకంటే డిమాండ్ చేయడానికి మనకు అవకాశం లేదు కదా. మనం దేవుడిచ్చిన మహిమని పోగొట్టుకున్నాం. అర్హత అంతా పోయిందే తల్లి, పోయిందమ్మా. అన్ని ఏం లేదు ఇంకా మనకి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, ఆస్తి అంతా ఇచ్చేయమన్నాడు, పట్టుకుని పోయాడు, తిన్నాడు, తిరిగాడు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు? కనీసం మా నాన్నని అడుక్కునైనా అక్కడ ఉంటాను, ఇక్కడ బ్రతికే లేదు, నాకు కనీసం తిండి కూడా లేదని తిరిగి వెళ్ళాడు. కానీ ఊరుకున్నాడా దేవుడు? ఎంతగా హక్కును చేర్చుకుని ప్రేమించాడు. అసలు నువ్వు పోగొట్టుకున్నావు, నాకు అసలు నువ్వు రావడానికి వీల్లేదని పొమ్మంటే ఏమైనా ఉందా అవకాశం? లేదు. దేవుడు కృప. కృప అంటే ఏంటి? అర్హత లేని వాడికి అవకాశం ఇచ్చి పక్కలో పెట్టుకున్నాడు. రెక్కల చాటును కదా మనల్ని భద్రపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మంచోడు కాకపోతే ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటానంటున్నాడు. ఒక్కసారి ఎవరితోనే మోసపోతే గేటు కూడా దాటి లోపలికి రానివ్వరు. కానీ అలాంటి వారైన మనల్ని లోపలికి తీసుకొచ్చి తన కుర్చీ మీద కూర్చోబెట్టుకుంటానంటున్నాడు, తన పక్కలో కూర్చోబెట్టుకుంటానంటున్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పది, ఎంతో గొప్పది. అందుకే దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడగాల్సింది ఎవరిని? దేవుణ్ణి. దేవుణ్ణి అడగాలి, ప్రార్థించాలి. మనం ప్రార్థన మనకి చాలా అవసరం. నోరు జాగ్రత్త, ప్రతిదానికి చాలా జాగ్రత్త. నీ నాలుక వశం జీవన మరణములు నాలుక వశం అన్నాడు. నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా, నీ నాలుక చేతిలోనే ఉందన్నాడు. నాలుక చాలా భయంకరమైంది, దూషించొద్దు అన్నాడు. కానీ చాలామంది తిట్టొద్దు, దూషించొద్దు అంటే ఏం చేస్తారో తెలుసా? ఇదే యాకోబు గారు చెప్తారు చూడండి, 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సానగకుడి. అంటే గట్టిగా మాట్లాడరు కొంతమంది, దెబ్బలాటలు ఆడరు, జగడలు ఆడరు, కానీ ఏం చేస్తారు? సణుగుతారు. దైవ వాక్కు, దేవుడు మాట్లాడతాడు.
దేవుడు చెప్తాడు, నువ్వు దూషించొద్దు, ద్వేషించొద్దు, జగడమాడొద్దు, 4 జాగ్రత్త అని చెప్పినప్పుడు ఏం చేస్తావు నాకు బాగా తెలుసు. నువ్వు సణుక్కుంటావు. నువ్వు అయితే హై పిచ్ లేకపోతే లో పిచ్, సమానంగా మాత్రం ఉండం మనం. అందుకని అంటున్నాడు, నువ్వు దూషించొద్దు, ద్వేషించొద్దు, 4 జాగ్రత్త అని చెప్పాడు. ఆ తర్వాత అంటున్నాడు సణుక్కు. ఎందుకంటే నువ్వేం చేస్తావు? సణుగుతావు అని చెప్పి అప్పుడు అంటున్నాడు, ఒక్క నీటి నుండి, ఒక్క జల నుండి ఉప్పు నీరు, ఒక జల నుండి తీయని నీరు ఊరున ప్రశ్నిస్తున్నాడు. మంచి చెట్టుకి మంచి కాయలు కాస్తాయి, చెడ్డ చెట్టుకి చెడ్డ కాయలు కాస్తాయి. మంచి హృదయంలో నుండి మంచి మాటలు వస్తాయి, చెడిపోయిన హృదయంలో నుండి చెడ్డ మాటలే వస్తాయి. అనుకూల వచనము, ప్రేమగల మాట, ప్రయోజనకరమైన మాట మనకు కావాలి. అందుకే అంటున్నాడు చూడండి 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఈ ఒక్క వచనాన్ని దేవుడు ఏ విధంగా చెప్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జీవితం సరిపోదు. ఈ ఒక్క వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, దేవుడు చెప్పినట్టుగా, దేవుడు ఏ ఆత్మ పరితాపంతో రాయించాడో అదే ఆత్మ పరితాపంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన జీవితం సరిపోదు. ఏం చేయాలి? మనలో జ్ఞాన వివేకములు గలవాడు, జ్ఞానం కలిగిన వాడు, వివేకం గ్రహింపగలిగిన వాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే, దేవుని వాక్కులతో కూడి గ్రహింపు శక్తి కలిగిన వాడే, తన యోగ్య ప్రవర్తన వలన యోగ్యమైన ప్రవర్తన కనపరచాలి. విశ్వాసం ఉందంటే సరిపోదు, క్రియలు చూపించాలి. పైన వచనాలన్నీ చెప్పుకుంటూ వస్తాడు 2వ అధ్యాయంలో. విశ్వాసం ఉంటే సరిపోయిందా? క్రియలేవి? సహోదరుని ప్రేమిస్తున్నానంటే సరిపోయిందా? ఆకలితో ఉన్నవాడికి అన్నమేది? బాధలో ఉన్నవాడికి ఓదార్పేది? దేవుని బిడ్డనంటున్నావు, మృతుల్లోండి లేపుతాడంటున్నావు, నమ్మకమేది? దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయే. నిజమైన విశ్వాసం క్రియలతో కూడి లేదు నీ దగ్గర అన్నాడు. అందుకంటే మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. క్రియ కనుపరచడానికి జీవితం పడుతుంది. నేను దేవుడి కోసం బ్రతుకుతాను అంటే 1 సెకండ్ కూడా పట్టదు, కానీ బ్రతకడానికి ఒక జీవితం పడుతుంది. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? బ్రతికినప్పుడు వస్తుంది. దేవుని వాక్కుల ప్రకారం మనం బ్రతికినప్పుడు మనకేమొస్తుంది? శక్తి వస్తుంది. అపోస్తలులు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా వాక్యం ప్రకటించొద్దని మమ్మల్ని బెదిరిస్తున్నారు, మాకు శక్తి కావాలని ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. భూకంపం అదిరిపోయాయి, భూమి అదిరిపోయింది, భూకంపం వచ్చింది. శక్తి కావాలి మనకి. వాక్యానికి విధేయత చూపించకుండా, వాక్యానుసారంగా జీవించకుండా మనకి శక్తి రాదు. దేవుడు ఏది చేయమన్నాడు అది చేయాలి, ఏది చెయ్యొద్దు అన్నాడు అది మానేయాలి. అందుకే అన్నాడు చూడండి 5వ అధ్యాయం, అదే యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయవలను? ప్రార్థన చేయ. శ్రమ సంభవించిందా? ఒక తెలియని పరిస్థితి మన జీవితంలో ఏర్పడింది. మనం దేవుడు పిల్లలకు బ్రతుకుతున్నప్పుడు తెలియని పరిస్థితి మన మీద ఏర్పడినప్పుడు ఏమంటాం? నీ వల్లే వచ్చేసింది, ఇది నీ వల్లే వచ్చేసింది, వాళ్ళు ఏదో చేశారు అందుకే వచ్చేసింది, వీళ్ళు ఏదో చేశారు అందుకే వచ్చేసింది అని కంగారు పడిపోతుంది తప్ప, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎట్టి సమస్య అని పోద్ది అన్న ధైర్యం ఉంటుందా మనకి? అట్టి ధైర్యం కలుగుతుందా మనకి? అందుకే ఏమన్నాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. దేవుని సన్నిధిలో మాట్లాడడానికి మనకు పెద్ద అవకాశం ఏం లేదు. దేవుని సన్నిధిలో విపరీతంగా మాట్లాడడానికి మనకు ఏమైనా అవకాశం ఉందా? లేదు. శ్రమ సంభవించిందా? ప్రార్థన చేయి. సంతోషం వచ్చిందా? దేవునిని స్తుతించు. మన జీవ ఫలం ఆయనకి అర్పించుదాము. మరి చేసిన వాళ్ళు ఉన్నారు, ఎలాగా ఉన్నారు కదా. అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తూ వెళ్ళినప్పుడు అపోస్తలుల కార్యంలో చూడండి, అపోస్తలుల కార్యంలో
16వ అధ్యాయము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24 నుంచి చూద్దాం. 24 అతడు ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలను త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించిరి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుందిరి. మన పని ఏంటి? ప్రార్థన చేయడం, పాటలు పాడడం. ప్రార్థన చేయడం, పాటలు పాడుకోవడం. మనకున్న ప్రతి పరిస్థితిని మనం జయించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, కీర్తనలు పాడుకోవాలి. అక్కడ వాళ్ళు చాలా, మీరు ఇశ్రాయేలీల గురించి కూడా మీరు చూడండి, వాళ్ళు పాటలు పాడినప్పుడు అద్భుతాలు జరిగాయి, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు యుద్ధాలు జయించారు. వాళ్ళు దేవుని మీద ఆధారపడి గొప్ప కార్యములు జరిగించిరి. దేవుని యందు విశ్వాసం నుంచి గొప్ప కార్యాలు జరిగించారు. ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితిలో మనకి ఎవరి దిక్కు? దేవుడే దిక్కు. వెంటనే ఏం చేయాలి? మోకాళ్ళుని ప్రార్థన చేయాలి, దేవుని సహాయాన్ని వేడుకోవాలి. సమయోచితమైన సహాయం దేవుని సన్నిధి నుండి దిగి వస్తుంది, మనకి కృప అనుగ్రహించబడుతుంది. వారు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేరి, ఖైదీలు వినిచుండేరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయాను. ఏ బంధకమైనా, ఏ బలహీనత అయినా, ఏ ఇబ్బంది అయినా, మనం ప్రార్థన చేసినప్పుడు, పాటలు పాడినప్పుడు, దేవుణ్ణి సహాయం కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడి సహాయం మనకి అనుగ్రహింపబడుతుంది. ఈ నోరు ఎందుకు ఇచ్చాడు? దేవునికి ప్రార్థన చేయడానికి, కీర్తనలు పాడడానికి, సహోదరులకి మేలుకరమైన మాటలు చెప్పడానికి, వాక్యం ప్రకటించడానికి ఇవ్వబడింది. దూషించడానికి, ద్వేషించడానికి, ఉప్పు నీరుకి, చేదు నీరుకి, నిరర్గళమైన దుష్టత్వానికి కాదది. అన్నీ సాధు చేయగలిగాడంట మనిషి, నాలుగునైతే సాధు చేయలేకపోయాడు. అందుకే అంటున్నాడు, ఎలా సాధు చేయగలం? ఎలా సాధు చేయగలం? దేవుని ద్వారా మాత్రమే, ప్రార్థన ద్వారా మాత్రమే. దేవుడే ఆ కృపను మనకు అనుగ్రహిస్తారు. మామూలుగా మనిషి దాన్ని సంపాదించలేడు, దేవుడే దాన్ని మనకి ఇవ్వాలి. మనం ఏదైనా సంపాదించగలమా? ఏదైనా చేయగలమా? ఏమీ చేయలేము. మీరు విలాపవాక్యంలో చివరి వచనం మీరు చూడండి, వాళ్ళకి కనీసం దేవుడితో తిరగడం కూడా వాళ్ళ వల్ల కాదని వాళ్ళు గ్రహించారు. దేవుడి తట్టు తిరగడం కూడా వాళ్ళ వల్ల కాదు. నీవు నీ తట్టు మమ్మల్ని త్రిప్పిన ఎడలా మేము తిరుగుదుము అని ఉంటుంది అక్కడ. అంటే దేవుని తట్టు తిరగడం కూడా మన చేతుల్లో లేదు. అంత బలహీనులమా? అంత నిస్సహాయులమా? ప్రభువా, నీవు నీ తట్టు మమ్మల్ని త్రిప్పిన ఎడల మేము తిరుగుదుము, మేము ఘోర అపరాధంలో పడి ఉన్నాము. అందుకే సుంకరి ప్రార్థిస్తాడు, ప్రభువా నేను ఆకాశం వైపు కన్నెలెత్తుటకై నేను యోగ్యుడిని కాను, నేను పాపిని అని ప్రార్థన చేశాడు కదా. దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించినప్పుడు యోగ్యుడిగా ఎంచబడ్డాడు. మనం దేవుణ్ణి అడగడం తప్ప, దేవుణ్ణి అర్థించడం తప్ప వేరొక అవకాశం మనకి లేదు. అందుకే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి అంటే ఏంటి? దేవుడు ఎవరినైతే ఆదరించమన్నాడో, ఎవరినైతే పరామర్శించమన్నాడో పరామర్శిస్తూ ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవాలి. తన్ను తాను ఇహలోక మాలిన్యము, పెంట అంతా తెచ్చుకుని నెత్తి మీద పోసుకోకు. అయిపోయిన వాటిని ఎత్తుకుని, చేసిన వాటిని పదే పదే అంటూ, నిందించుకుంటూ, ద్వేషించుకుంటూ, నేరాలు మోపుతూ వద్దు. అంతా అయ్యిందేదో అయిపోయింది, వదిలే. దేవుణ్ణి వేడుకో, ప్రార్థన చేసుకో, దేవుడి మీద ఆధారపడు. తర్వాత కార్యాలు ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. అదే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. విపరీతమైన ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక పాట ఎత్తుకోవాలి. అందరూ కలిసి, ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి పాటలు పాడుకోవాలి. ఇంట్లో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకోవాలి. సంఘంలో కూడా అదే మెయిన్. అసలు కాన్సెప్టే ఎక్కడిది?
సంఘంలోనివి. సంఘంలో మనం ఏం చేయాలి? అందరూ కలిసి పాటలు పాడాలి, అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా ఏముండాలి? దేవుని యందు భయము, భక్తి ఉండాలి. దేవుని శక్తిని కలిగి ఉండాలి. అప్పుడు దేవుని శక్తి వస్తుంది. మనం నిజంగా అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు, పాటలు పాడినప్పుడు శక్తి వస్తుంది. అది మనం అనుభవిస్తాం. దేవుడి మాటలు అలానే చెప్తున్నాయి కదా. ఇది మీరు బెరియా సంఘస్థులని నమ్ముతున్నాను. బెరియా సంఘస్థులు ఏం చేశారు? అలా ఉన్నవో లేవో పరిశీలించారు. భక్తులు ఎలా చేశారో చూశారు, చూశారు. లేఖనాలు సరిపోతున్నాయా లేదా? ఇదిగో చెప్పిన విషయం వాక్యానికి సరిపడిందా కాదా? ఇది వాక్యానికి సరిపడిందా కాదా? సరిపడాలి. సరిపడకపోతే ఫజిల్ ఉంటుంది. ఫజిల్కి సరిపడా బిట్టి అందులో పెట్టకపోతే అది దాన్ని కాకపోతే అది పట్టదు, సెట్ కాదు. వాక్యం సెట్ అవ్వాలి. మనకేం కావాలి? ప్రార్థన కావాలి, దేవుడిని స్తుతించి ఆరాధించే సమయం కావాలి, దేవుడి మీద ఆధారపడడం కావాలి, నమ్మకం కావాలి. తద్వారా ఎన్నో అపరాధాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎన్నో అపరాధ భావాల నుంచి. గిల్ట్ ఫీలింగ్ చాలామందికి పోదు. దేవుడు క్షమించాడు, అయినా సరే ఏం పోదు? గిల్ట్ పోదు. అప్పుడు ఎలా పోతుంది? ఇది ప్రార్థన వలన, దేవుని స్తుతించడం వలన అది పోతుంది. మనం అంతకంతకు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని నుండి శక్తి పొందుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడు? మహాశక్తి అయి ఉన్నాడు. మనకి ఈ లోకంలో ఉన్న చిన్ని పవర్ ప్లాంట్స్కే మనం భయపడిపోతూ ఉంటాం, కానీ దేవుడు అంతకంటే శక్తిమంతుడు. సూర్యుడు శక్తి అసలు ఆగిందా? కరెంట్ ఏపడింది సూర్యుడి ముందు, కానీ ఆ సూర్యుడిని తయారు చేసిన వాడు శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు, ఎంత ఉన్నతమైన వాడు, ఎంత కరుణ చూపించి ప్రేమ చూపించి తన కుమారుని ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. ఆ దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? దీని నుండే దేవుని స్తుతింతుము, దీని నుండే మనిషిని శపింతుము అంటే ఎందుకు చెప్తున్నాడు? దేవుని స్తుతించుతున్న నోటితో సహోదరుణ్ణి దూషించొద్దు, శపించొద్దు. అసలు సహోదరుడి గురించి నువ్వు ఎత్తొద్దు. ఏమంటాడు? నిన్ను వలె నీ పొరుగు అని కాదు, నీ దేవుణ్ణి నీ పూర్ణ మనసుతోనూ, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి. తర్వాత రెండవది, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. మొదటి దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ఆరాధించు. రెండవది సహోదరుని ప్రేమించు. వీటికి మించింది ఇంకేం లేదు. వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది. ఇంకా నీకు వేరే మాట్లాడడానికి అవకాశం లేదు. ఒకటి దేవుణ్ణి ఆరాధించు, రెండు సహోదరుణ్ణి ప్రేమించు, అంతే, ఇంకేం లేదు. యోహాను పత్రికలో కూడా, యోహాను గారు రాసిన పత్రిక మొదటి పత్రికలో కూడా ఇది చెప్తాడు. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ మొదట దేవుణ్ణి ఆరాధించడం, రెండు సహోదరుణ్ణి ప్రేమించడం. అది నీకు మించినది దుష్టుడి నుండి పుట్టినది అన్నాడు. అది కీడుకే కారణం. నిజంగా మనం దేవుడి పిల్లలుగా జీవించాలని ఆశపడితే, ఈ లోక సంబంధులుగా కాకుండా పరలోక సంబంధులుగా జీవించాలని ఆశపడితే మనం దేవునికి ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, సహోదరుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే మించితే ఎవరు వస్తారు? వస్తాడు మన శత్రువు. అందుకే ఎప్పుడు కూడా సహోదరుని మీద విరోధ భావం పెట్టుకోకూడదు. నువ్వు విరోధ భావం పెట్టుకున్నా, శత్రువుగా భావిస్తున్నా, నేరారోపణ చేసిన, కోపపడి, అందుకే నరహత్యలు చేయుదురు అని కూడా యాకోబు గారు చెప్తారు. నరహత్య అంటే ఏంటి? కోపడ్డమే కదా. కోపడ్డం, నిర్నిమిత్తముగా కోపడ్డం కూడా నరహత్య అన్నాడు. కాబట్టి ఎలా వస్తాడో అపవాది అంటే, నీ సహోదరుణ్ణి ద్వేషించడం, కోపడ్డం, దూషించడం, అలానే వస్తాడు వాడు. దేవుడు ఒకరినొకరు ప్రేమించుకోవాలని కోరుకున్నాడు. మొదట దేవుని ప్రేమించాలి, రెండవదిగా సహోదరుని ప్రేమించాలి. మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి, రెండవ స్థానం సహోదరుడికి ఇవ్వాలి. వాక్యం చెప్పినట్టుగా నేను నడుచుకుంటున్నాను, వాక్యం చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటున్నావు. అప్పుడు మన ఇద్దరికి ఏముంటుంది? మంచి ఐక్యత ఉంటుంది, మంచి సహవాసం ఉంటుంది. ఎప్పుడు నువ్వు నేను విడిపోతాం? ఒకటి, నువ్వైనా వాక్యానుసారంగా ఉండకపోయి ఉండాలి, రెండు, నేనైనా వాక్యానుసారంగా ఉండకపోవాలి. ఇద్దరు వాక్యానుసారంగా ఉన్నాము, కానీ ఇద్దరికి పడట్లేదు.
మరి తప్పు ఎక్కడ జరుగుతుంది? ఇది సంబంధ బాంధవ్యాలలో అయినా, భార్యాభర్తల్లో అయినా, సహోదరుల్లో అయినా, తల్లిదండ్రుల్లో అయినా, పిల్లల్లో అయినా ఎక్కడుందో చూసుకోవాలి. ఇద్దరు మంచోళ్ళే. నేను మంచివాడిని, మీకు మీరు మంచోళ్ళు. మరి తప్పు ఎక్కడ జరుగుతుంది? ఇద్దరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని తెలియజేస్తాడు. ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడు. కప్పుకొని ఇంకా మురగబెట్టుకుంటే ఏమవుతుంది? మాలిన్యం అవుతుంది. అందుకే ఇది బొంకొద్దంటాడు. పాత నిబంధనలు చెప్తాడు, బొంకుతున్నారు వాళ్ళని ఉంటుంది. అబద్ధ సాక్ష్యాలు, బొంకడము, అబద్ధాలు ఆడటము, చాలా జాగ్రత్త. అన్నీ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ దేంతో జరుగుతాయి? నాలుకతోనే జరుగుతాయి. అందుకే మన నాలుక విషయంలో మనం జాగ్రత్త వహించాలి, భయభక్తులు కలిగి ఉండాలి. నాలుకను కళ్ళెం పెట్టుకోకపోతే ఏమన్నాడు? తన హృదయమును తానే మోసపరుచుకొనిచున్నాడు. భక్తి గలవాడిని అనుకుంటున్నాడు, కానీ భక్తి గలవాడు కాడు. నేను కూడా చాలా రోజులు నేను భక్తి గలదాన్ని, అందరూ నన్ను అంటున్నారు అనుకునేదాన్ని. అమాయకురాలుగా చేస్తున్నానని నాకు తెలియలేదు. దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహించను గాక, వివేకం అనుగ్రహించను గాక. మనకి గ్రహింపు శక్తి కావాలి. మనం వినుట మట్టుకు విని గ్రహించకపోయినా, చూచుట మట్టుకు చూచి కానకపోయినా చాలా ప్రమాదం. కాబట్టి ఈ మాటలు మీకు అర్థమైనవి అని నమ్ముతున్నాను. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నాయన, మీ వాక్యములు మీరు చెప్పిన మాటలను మేము ఇప్పటివరకు ధ్యానించి ఉన్నాము తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి. మా అందరి జీవితాలలో ఈ వాక్యాలు నెరవేర్చబడుటకు కృప దయచేయండి. ఎల్లప్పుడూ నాయన మీతో అన్యోన్య సహవాసం కలిగి ప్రార్థించే పిల్లలుగా, మిమ్మల్ని స్తుతించే పిల్లలుగా, మిమ్మల్ని ఆరాధించే పిల్లలుగా, సహోదరుల్ని ప్రేమించే పిల్లలుగా జీవించుటకు మాకు కృప దయచేయండి. దుష్టుడు ఎంతగానో ఈ లోకంలో, ఈ దుష్టకాలంలో నాయన ఇదిగో మమ్మల్ని పైకి భక్తి గలవారి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి వలె మేము కాకుండా నాయన మీ గొప్ప శక్తిని పొందుకున్న వారిగా, మీ పిల్లలుగా, ఈ లోకము నుండి ప్రత్యేకింపబడిన వారిగా జీవించుటకు మాకు కృప దయచేయండి. ఈ లోక మాలిన్యాన్ని ఏమాత్రం అంటించుకోకుండా నాయన మీరున్న మహాలోకానికి చేరుకున్నట్టుకు, పరిశుద్ధులుగా జీవించుటకు మాకు కృప దయచేయమని మీ ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.